మసూద్ అజహర్ అంటే వీడే. జైషే మహమ్మద్ అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థకి వీడి అధినేత అన్నమాట. ఆ ఉగ్రవాద సంస్థ ద్వారా ట్రైనీలు తయారు చేసి, ఎంతోమంది ఉగ్రవాదులు తయారు చేసి, బాంబులు ఎలా పెట్టాలి, తుపాకులు ఎలా పేల్చాలని చెప్పేసి వీడు ఎంతోమందిని ట్రైన్ చేసి ఇతర దేశాల మీదకి పంపిస్తూ ఉంటాడు అనమాట. అయితే ఇప్పుడు వీడు చచ్చాడా బతికాడా అనేటువంటి ఒక చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే వీడు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. వీడి నేతృత్వంలోనే ముంబై దాడులు 26/11. సో అది వీడి నేతృత్వంలోనే జరిగింది. ఎంతోమంది అమాయకులను పొట్టన పెట్టుకున్నటువంటి ఆ ముంబై దాడులు వెనకున్నటువంటి నరరూప రాక్షసుడు వీడే అనమాట. సో అదేవిధంగా పుల్వామా దాడి, దాని వెనుకున్నటువంటి నరరూప రాక్షసుడు కూడా వీడే. సో కాబట్టి ఇప్పుడు వీడి శిబిరం మీద దాడి చేసిన తర్వాత, భారత ఆర్మీ మిస్సైల్స్ పంపి వీడి శిబిరాన్ని ధ్వంసం చేసిన తర్వాత, వీడి కుటుంబ సభ్యులు చచ్చిపోయిన తర్వాత వీడు చచ్చాడా బతికాడా అనేటువంటి ఒక డిస్కషన్ నడుస్తుంది. అయితే వీడి పేరుతో ఒక లెటర్ రిలీజ్ అయినట్లు కూడా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే అసలు ఆ లెటర్ వీడే రాశాడా, లేకపోతే వీడింకా బతికే ఉన్నాడు, సో కాబట్టి వీడి వల్ల భారతదేశానికి ఇంకొన్ని దేశాలకు ముప్పు ఉంది అనేటువంటి ఒక భయానక వాతావరణాన్ని అలాగే ఉంచడం కోసం పాకిస్తాన్ ఆడుతున్నటువంటి డ్రామాగా మనం చూడాలి. సో ఏది ఏమైనప్పటికీ కూడా దాదాపుగా వీడైతే చచ్చింటాడని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్తో మరి మిస్సైళ్లతోటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాద శిబిరాలు 9 శిబిరాలు ఐడెంటిఫై చేసి మరి మిస్సైల్తోటి ఆ శిబిరాల మీద అటాక్ చేసి దాదాపు 100 మందికి పైగా టెర్రరిస్టుల్ని, ఆ టెర్రరిస్టులకు సంబంధించినటువంటి వారి సన్నిహితుల్ని, కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మరి మట్టుబెట్టినటువంటి పరిస్థితి. అయితే వీడికి సంబంధించినటువంటి ఏదైతే మసూద్ అజహర్ ఉన్నాడో, ఈ జైషే మహమ్మద్ చీఫ్, వీడి కుటుంబంలో 14 మంది చనిపోయినట్టు తెలుస్తూ ఉందన్నమాట. అంటే వీడి శిబిరం మీద, వీడి డెన్ మీద దాడి జరిగింది. అంటే వీడు అక్కడ ట్రైనింగ్ ఇస్తుంటాడు అనమాట. వీడికి ఒక డెన్ ఉంది, దాదాపు చాలా ఎకరాలు ఉంది ఆ డెన్ను. అయితే దాని మీద మిసైల్స్తో దాడి చేసిన తర్వాత 14 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. అందులో వీడి కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మిస్సైల్ దాడిలో నేలమట్టమైన మసూద్ అజహర్ బహావల్పూర్ డెన్, ఈ యొక్క మసూద్ అజహర్కి బహావల్పూర్ డెన్ అనేటువంటిది ఒకటి ఉందన్నమాట. అంటే అదొక ఉగ్రవాద శిబిరం. వీడు మనుషుల్ని రాక్షసుల్లాగా తయారు చేసేటువంటి ఒక శిబిరం ఉంది. ఆ శిబిరాన్ని డెన్ అంటారనమాట. వీడి యొక్క భాషలు చెప్పాలంటే అది ఒక పెద్ద ఉగ్రవాద సంస్థ. ట్రైనీ ఉగ్రవాదులు అక్కడ తయారవుతారు. ఎట్లాగైతే ట్రైనీ మనకి భారతదేశంలో ట్రైనీ పోలీసులు, ట్రైనింగ్లో ఆర్మీ, ఏదైతే దేశ రక్షణ కోసం ఏ విధంగా అయితే పనిచేయడం కోసం ట్రైనింగ్ అవుతారో, అట్లానే వీడు ఉగ్రవాద సంస్థ పెట్టేసి అక్కడ ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేసి మనుషులను రాక్షసులుగా మార్చి మనుషుల ప్రాణాలు, సివిలియన్స్, పౌరుల యొక్క ప్రాణాలు తీయటం కోసం వీడు కిరాతకులను తయారు చేసేటువంటి ఒక డెన్ అది. సో దాని మీద మిసైల్స్తో దాడి జరిగింది. 14 మంది చనిపోయినట్టే తెలుస్తూ ఉంది. అయితే ఆ 14 మందిలో ఖచ్చితంగా వీడు ఉంటాడు అనేది నా అనుమానం. వీడు లేకుండా ఉంటాడా? వీడు లేకుండా ఉండే పరిస్థితి ఉంటుందా? వీడు కుటుంబ సభ్యులు మొత్తం ఉన్నప్పుడు వీడు ఎక్కడికి వెళ్తాడు? ఎందుకంటే దాదాపు 2 వారాల తర్వాత, పహల్గామా దాడి జరిగిన 2 వారాల తర్వాత భారత్ మరి ఆపరేషన్ సింధూర్ పేరుతోటి ఈ అటాక్ చేసింది ఉగ్రవాద శిబిరాల మీద. అయితే వీడు 2 వారాలు గడిచిపోయింది కదా, సో కాబట్టి భారత్ అంత సీరియస్ యాక్షన్ తీసుకోదనేటువంటి ఒక ఆలోచనతోటి వీడు కూడా ఖచ్చితంగా ఆ డెన్లో ఉండుండొచ్చు, వాడి కుటుంబ సభ్యులతో వీడు ఉండుండొచ్చు, ఖచ్చితంగా వీడు కూడా చచ్చి ఉండొచ్చు. వీడు బతికున్నాడు అనడానికి ఎలాంటి ఆనవాళ్ళు లేవు. అయితే వీడి పేరుతో ఒక లెటర్ హల్చల్ చేస్తుంది. ఆ లెటర్లో వీడేమని రాసింది అంటే, నేను కూడా చనిపోయి ఉంటే బాగుండేది అంటూ ఏడుపులు. వీడు ఏడుస్తున్నాడంట. ఏడుస్తూ లెటర్ రాశాడని చెప్పేసి ఒక సర్క్యులేట్ అవుతుంది లెటర్. అయితే మరి వీడి వల్ల అకారణంగా, అన్యాయంగా, అసలు ఎలాంటి సంబంధం లేని వాళ్ళు ఎంతోమంది చనిపోయారు. మరి ముంబై పేలుళ్ళు ఏదైతే ఉన్నాయో
మరి అక్కడ వీడికి సంబంధించినటువంటి మరి ముష్కర మోకలు చేసిన దాడిలో వందల మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అది ఇంకా ఎవరో మర్చిపోలేనటువంటి సంఘటన అది. అదేవిధంగా పెహల్గామాలో 26 మంది పాపం వారేదో కుటుంబ సభ్యులతోటి ఒక ఆనందకరంగా గడపడం కోసం, కాశ్మీరు అందాలను వీక్షించడం కోసం కొత్తగా పెళ్ళైన జంటలు, అదేవిధంగా భార్యాభర్తలు, ఇలా కుటుంబ సభ్యులతోటి వచ్చినటువంటి వారి మీద అన్యాయంగా 26 మందిని చంపారు. మరి వాళ్ళు కదా బాధపడాల్సింది. అంటే అంతమందిని పొట్టన పెట్టుకున్న వీడు నేను కూడా చనిపోతే బాగుండేది, నా కుటుంబ సభ్యులు చనిపోయారని చెప్పేసి వీడు ఏడుస్తూ ఉన్నాడంట. అంటే వీడు కుళ్ళి చావాలి వీడు. అంటే ఒక్క రోజులోనే ఒక తుపాకీకో ఒక బాంబుకో చావకూడదు వీడు. ఇప్పుడు వీడు కనుక బతుకుంటే, అంటే నా అనుమానం అయితే వీడు చచ్చాడు అని. వీడు కనుక బతుకుంటే పాకిస్తాన్ యొక్క ఆర్మీ శిబిరాల్లో వీడిని దాచిపెట్టారని నా అనుమానం. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ కూడా ఉగ్రవాదులతో చేతులు కలిపింది పాకిస్తాన్లో. ఇక ఉగ్రవాదులకి పాకిస్తాన్ ఆర్మీకి పెద్ద డిఫరెన్స్ లేదనమాట. ఎందుకంటే వాళ్ళు రాత్రి నుంచి బోర్డర్ల దగ్గర మరి మన సివిలియన్స్ మీద వారు తెగబడతా ఉన్నారు. అన్యాయంగా అమాయకమైనటువంటి భారత పౌరులను కాల్పులు జరుపుతూ ఉన్నారు బోర్డర్స్ దగ్గర. ఏ అయితే ప్రాంతాలు ఉన్నాయో, జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాలు ఏ అయితే బోర్డర్ల దగ్గర ఉన్నాయో, మరి అక్కడ మన భారత పౌరులను చంపుతూ ఉన్నారు పాకిస్తాన్ ఆర్మీ. అంటే పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ఉగ్రవాదులు రెండు ఒకటే. ఇంకా అందులో వాళ్ళిద్దరిని మనం వేరువేరుగా చూడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే పాకిస్తాన్ ఆర్మీకి ఆ పాకిస్తాన్ ప్రభుత్వం జీతం ఇస్తుండొచ్చు, ఈ ఉగ్రవాదులకి అన్అఫిషియల్గా మరి ఆర్థికంగా సహాయం చేస్తారు. అక్కడ అఫీషియల్, ఇక్కడ అన్అఫిషియల్. అంతేగాని వారి ఇద్దరి యొక్క ఇంటెన్సిటీ ఒకటే, అమాయకులను పట్టున పెట్టుకోవాలని. అయితే అన్ని నియమాలను ఉల్లంఘించారంటూ మోడీపై విషం కక్కుతూ లేఖ విడుదల చేసిన మసూద్ అజహర్ వీడు చెప్తున్నాడు నీతులు. అన్ని నియమాలను మోడీ ఉల్లంఘించారని. అరే, అన్యాయంగా మా బోర్డర్లో చొరబడి అన్యాయంగా మా పౌరులను చంపి మతం పేరుతోటి మతం అడిగి బిడ్డల ముందు తండ్రిని బట్టలిప్పించి నువ్వు హిందువా ముస్లిమా కాదని చూసి అత్యంత పాశవికంగా చంపిన నువ్వు ఉల్లంఘనల గురించి, న్యాయం గురించి, ధర్మం గురించి మాట్లాడుతున్నావు అంటే నిజంగా ఇంతకన్నా మరొక సిగ్గుచేట అంశం ఇంకోటి ఉండదని ఈ మసూద్ అజహర్కి సంబంధించినటువంటి వాళ్ళకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇకపై భారత్పై జాలి చూపనంటూ ఆ లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తుంది. నువ్వు జాలి చూపడం కాదు, నీ మీద భారత్కి జాలి చూపదు. నిన్ను వెంటాడి ఈ భారత ఆర్మీ నిన్ను కుక్కని కాల్చినట్టు కాల్చడం ఎలాంటి డౌట్ లేదనమాట. అంటే కుక్కలు విశ్వాసంగా ఉంటాయి, అంటే ఆ జంతువుని నీతో పోల్చకూడదు. నిన్ను మృగాన్ని చంపినట్టు చంపాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక ఫైనల్గా చూస్తే వీడు మనం ఇందాక చెప్పినట్టు పుల్వామా, అదేవిధంగా పార్లమెంటుపై దాడి ఏదైతే ఉందో దాంట్లో కూడా వీడు కీలకమైనటువంటి పాత్ర పోషించాడు. ఈ జైషే మహమ్మద్ హస్తం ఉందని అందరికీ తెలిసినటువంటి అంశమే. కాబట్టి వీడిని ఖచ్చితంగా బతికుంటే ఖచ్చితంగా వీడి కోసం స్పెషల్ ఆపరేషన్ సింధూర్ 2 అని ఇంకొక ఆపరేషన్ పెట్టి వీడిని చాలా తొందరగా వీడిని లేపేయాల్సిన అవసరం ఉంది. నా అనుమానం ప్రకారం ఖచ్చితంగా వీడు 99% వీడు కూడా చచ్చుంటాడు. అది వీడు చచ్చాడు అనేటువంటి అంశాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఎప్పటికీ ధృవీకరించదు, పాకిస్తాన్ ఆర్మీ కూడా ఎప్పటికీ ధృవీకరించదు. ఎందుకంటే వీళ్ళను పోషిస్తుందే వాళ్ళు కాబట్టి. అంటే ఇలాంటి ముష్కర్లు మరి ఆ దేశం కోసం అని చెప్పేసి మరి ఇతర దేశాల మీద తెగబడతా ఉన్నారు. సో అలాగని చెప్పేసి ఆ దేశ పౌరులకి ఏమైనా ఉపయోగపడుతున్నారంటే ఆ దేశ పౌరులు వారి పూర్తిగా వెనకబాటు తనం ఉండటంలో కూడా ఈ ఉగ్రమోకలు చేసేటువంటి చర్యల వల్లే పాకిస్తాన్ పౌరులు కూడా ప్రపంచంలో మిగతా దేశాల్లో సమాజంలో విలువ లేకుండా పోయింది. సో కాబట్టి ఎవరైతే ఈ మసూద్ అజహర్ ఉన్నాడో వీడు ఖచ్చితంగా చచ్చిపోయి ఉంటాడు. ఎందుకంటే వీడి డెన్ మీద మిసైల్స్తో దాడి జరిగింది కాబట్టి వీడి కుటుంబ సభ్యులతో పాటు వీడు కూడా చచ్చిపోయి ఉంటాడు. లేదా వీడు పాకిస్తాన్ ఆర్మీ శిబిరాలలో రక్షణ పొందుతూ ఉంటాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉంటుంది. అంతేగాని వీడు ఇంకొక దగ్గర తలదాచుకునే అవకాశం లేదు. పాకిస్తాన్ ఆర్మీ దగ్గర కానీ, లేకపోతే ఈ పాటికి వీడు చచ్చి పైకి పోయి ఉంటాడు.